నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సరే, ఈ ఆదివారం విధియ అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కరి యోగం ఏర్పడుతోంది అని చదవడం జరిగింది. ఏంటి త్రిపుష్కరి యోగం? ఏం చేయొచ్చు? ఎట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అంటే యోగం అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా యోగవంతమైనటువంటి సమయం కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ టైం ని? ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం పూట వస్తుంది. 4:54 సమ్ 5 o'clock టైంలో ఉత్తరాషాఢ అంటే రవి యొక్క నక్షత్రం ఆ సమయంలో వస్తూ త్రిపుష్కర యోగం వస్తున్నప్పుడు, అది కూడా ఆదివారం, అంటే ఆదివారము ఆ యొక్క నక్షత్రం ఉండడము, విధియ తిథి రావడం, ఇవన్నీ అంటే ఇలాంటి తిథి వచ్చినప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, మనకి కొన్ని కర్మలు ఉంటాయి చూసారా, అంటే ఈ కర్మ బట్టి నేను అనుభవిస్తున్నాను అంటూ ఉంటారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే మీకు మకర రాశిలో ఉంటుంది. మకర రాశిలోకి ఈసారి ఈ యోగం వచ్చినప్పుడు ఆ చంద్రుడు గురువు చేత చూడబడుతున్నాడు. ఎప్పుడైనా ఒక యోగం ఉన్నప్పుడు అది ఏదైనా శుభగ్రహంతో చూడబడితే దాని యొక్క ఫలితం మరింత ఎక్కువ అవుతుంది. ఓకే, అందుకని ఈసారి ఏం చేయాలి ఏమిటి అంటే, సాయంత్రం పూట చేసుకోవాలి. మీరు కామన్గా చూడండి, ఉదయం పూట సంధ్యావందనం చేస్తారు, సూర్యభగవానుడికి అర్ఘ్యం వదులుతారు. సాయంత్రం పూట కూడా సూర్య నమస్కారం చేసుకోవచ్చు. అండ్ సంధ్యావందనం ఎట్లాగో త్రికాల సంధ్య చేస్తారు, మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం సమయంలో కూడా చేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం తర్వాత అంటే సూర్యభగవాను నమస్కారం చేసుకుని జపం చేసుకున్న తర్వాత, ఒకవేళ గాయత్రి ఉంటే గనక చేసుకున్న తర్వాత, మీరు సూర్యుణ్ణి, నారాయణుణ్ణి అంటే విష్ణువుని మరియు ఈ యొక్క సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే కర్మ, ఎందుకంటే సహజ కర్మస్థానం అయినటువంటి మకర రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క చంద్రుడు రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే కర్మస్థానంలో ఉండే చంద్రుడు మన పాపాలని దగ్ధం చేసేటువంటి రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అందుకే మనకి చూడండి, శాస్త్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక కర్మ తొలగిపోవాలి, పూర్వజన్మ పాపం తొలగాలంటే సూర్య నమస్కారాలు చేసుకోండి అంటారు. ఎందుకంటే న్యాచురల్ 5th లాట్ కదా. పూర్వజన్మ కర్మ ఎక్కడ ఉంటుంది? 6వ స్థానంలో ఉంటుంది. 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానం రుణము, రోగము, శత్రుత్వం అన్నారు. 6కు నెగేటింగ్ ఇస్ 5th. అంటే దీన్ని తగ్గించాలంటే 5వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ 5వ స్థానం అండి. రోగం తగ్గాలి, హెల్దీగా ఉండాలి, ఏం చెప్తారు? ఎక్సర్సైజ్ చేయండి అంటాం. 5వ స్థానంలో మ్యూజిక్ ఉంటుంది. అందుకే చూడండి, మ్యూజిక్ వినగానే హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్గా ఉంటాం. 5వ స్థానంలో ఫ్రెండ్స్ ఉంటారు. అందుకే చూడండి, మీకు ఎంత సాడ్గా ఉన్న పాత ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు కనడం అన్నీ మర్చిపోతాం, హ్యాపీ అయిపోతాం. అంటే ఏంటి? 5వ స్థానంలో మీకు ఉండేటువంటి సమస్యలను తీర్చేటువంటిది 5వ స్థానంలో ఉంది. 5వ స్థానం ఈజ్ మంత్రస్థానం అంటారు. అందుకే పంచమంలో మంత్రం ఉంటుంది. అందుకే మంత్రం చేసుకొని ఈ పాపం తగ్గుతుంది అని ఎందుకంటారంటే, మంత్రం ఈజ్ 5వ స్థానం. అంటే 5 యాక్టివేషన్ అయితే 6 అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రుణము, రోగము, శత్రుత్వాలు తగ్గిపోతాయి. రైట్. అందుకని సహజ పంచమాధిపతి సూర్య భగవానుడు. సూర్య భగవానుడు నక్షత్రాలు కానీ, సూర్య భగవానుడు సంబంధించిన రోజు కానీ రెండు ఒకటేసారి కలిసి వచ్చినప్పుడు, ఆ సమయంలో ఎప్పుడైతే ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుందో, త్రిపుష్కర యోగం ఏర్పడిందో, అప్పుడు సూర్య ఉపాసన చేయడం ద్వారా మీకు యోగం కలుగుతుంది. అయితే మరి నారాయణుడు ఎందుకండి అని అడగవచ్చు. ఇక్కడ శని రాశుల్లో ఉన్నాడు చంద్రుడు వెళ్ళి. శని రాశుల్లో ఎప్పుడైనా చంద్రుడు ఉన్నా లేదా బుధ రాశుల్లో ఉన్నా, ఆ రోజు చేసేటువంటి పూజా విధానంలో వెంకటేశ్వర స్వామిని కానీ, విష్ణు ఆరాధన కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అలా కాదండి, మేము శాక్తీయులము అంటూ ఉంటారు కొంతమంది, మేము అమ్మవారిని పూజిస్తుంటాం, అలాంటి వాళ్ళు వారాహి చేసుకోవచ్చు ఆ రోజు. అష్టోత్తరం చేసుకోవచ్చు, లేదా కాళిక అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదా కాలభైరవుడు అష్టోత్తరం చదువుకోవచ్చు. కొంతమంది శివారాధకులు ఉంటారు, అంటే ఇష్టం ఏదో ఇది కదా, ఇష్టం, బాగా ఇష్టం, శివుడు అంటే నాకు ఇష్టం, శివుడిని కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే సూర్యుడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎవరిని చేసినా సూర్యుని మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఆదివారం వచ్చింది, ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఎలాగా విధానం ఏమిటి అంటే, చక్కగా పూజా మందిరంలో అలంకరణ చేసుకుంటాం, దీపారాధన చేస్తాము, అగరబత్తులు వెలిగిస్తాము, నైవేద్యం ఏం పెట్టాలో ఆ నైవేద్యాన్ని తయారు చేసి పెట్టుకుంటాము.
పటము, సూర్యుడికి సంబంధించిన పటం పెట్టుకోవచ్చు, చక్కగా అశ్వాల మీద వెళ్తున్నటువంటి పటాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే నారాయణునిలోనే సూర్యుడిని కూడా చూడొచ్చు మనం. చూస్తూ సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయ పఠనము లేదా అష్టోత్తరాలు చదువుకోవడము, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువుకి సంబంధించింది కానీ చదువుకోవడం చేసినట్లయితే, చేసి ధూపదీప నైవేద్యాలు చేసినట్లయితే త్రిపుష్కర యోగం, ఈ త్రిపుష్కర యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేన్ని యాక్టివ్ చేస్తాయంటే, మన జన్మజాతకంలో ఒక యోగం ఉందనుకోండి, అది ఏదో పాపం చేత ఆగిపోయింది, ఇటువంటివి చేయడం ద్వారా ఇది యాక్టివ్ అవుతుంది. వస్తూనే ఉంటాయి సార్, నేను అబ్జర్వ్ చేస్తుంటే పంచాంగాలు చదువుతుంటే వస్తూనే ఉంటాయి. అంటే ప్రకృతి మరి తల్లి కదా, ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. మనమే అసలు ప్రతి పూట ఆకలేదు తింటూనే ఉన్నాగా, అది కూడా వస్తూనే ఉంది, కానీ మనం వినియోగించుకోవాలి కదా. వచ్చింది దగ్గరికి నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా? కష్టం ఉందండి, కష్టం ఉందండి, కష్టం ఉందండి అని బాధపడుతూ కూర్చోకుండా ఇట్లాంటి రోజుల్ని ఖచ్చితంగా ఇంకాస్త స్పెషల్ గా ఆరాధన చేయాలి. రైట్ సార్, ఇక సండే అంటే అందరికీ తెలుసు ఒక పెద్ద సర్కస్ నడుస్తుంటుంది బయట. అది నాన్ వెజ్ సర్కస్ అనుకోవచ్చు, మద్యాలు అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, యూ టేక్ ఎనీథింగ్. మరి ఇట్లాంటి అసలు సండేనే వద్దని అంటారు, మరి ఇట్లాంటి యోగవంతమైన రోజు అయినా ఎట్లా ఉండాలి సార్? ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్లీ మనం వదిలేయాలమ్మా. ఎప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎంజాయ్ చేసే దానికంటే కూడా దీనివల్ల ఈ ప్రమాదం ఉంది అని మీరు ఒక్క మాట చెప్పి పెట్టారంటే అది అవాయిడ్ చేస్తుంది. వద్దు, ఇవాళ త్రిపుష్కర యోగం ఉంది, నేను ఇది చేసుకుంటే ఈ లాభాన్ని పొందుతాను, అనవసరంగా అటు వెళ్ళడం ద్వారా నేను ఇబ్బంది పడతాను స్ట్రిక్ట్ గా ఆపుతుంది అది. అది ఇంకా పట్టుకొని ఆపాల్సిందే. మనసు ఆగదు కదా సార్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినటువంటి ఒక విషయం, పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్ గా ఈ భక్తి ప్రోగ్రాంలు చూస్తున్నామండి, మరి మీరేమో సండే తినద్దు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎట్లా సార్ ఆ పరిస్థితి అంతటిని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలా మార్చుకోగలరు సార్? అంటే ఒకటేనమ్మా, మీకు భగవంతుడు ఉన్నాడు అని పరిపూర్ణ నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మారుతుంది. ఫస్ట్ ఆ నమ్మకం బిల్డప్ చేసుకోవాలి. ఎలా అవుతుంది అది అంటే, మీరు ఒక రోజులో రాదు అది, ఒక సెకండ్లోనో ఒక రోజులోనో వచ్చేది కాదు. మీరు జర్నీ జరుగుతూ ఉండగా ఒక్కసారి ఎక్కడో ట్రిగర్ అవుతుంది, అరే కరెక్టే కదా థాట్ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు మనిషి. ఇంకా భగవంతుడి మీద ఖచ్చితంగా భారం వేయాలి, మారాలి పరిస్థితి అని చెప్పి ట్రై చేయాలి. ప్రతిదీ భగవంతుడిని అర్థం చేసుకోవాలి ఫస్ట్. భగవంతుడు అనేది ప్రత్యేకంగా ఏం లేడు, అన్నిట్లోనే ఆయన ఉన్నాడు, అన్నిట్లో ఉన్న ఆయన మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదే సందర్భంలో మరి చెప్పండి సార్, ఇఫ్ నాట్ సండే ఏ రోజు నాన్ వెజ్ ని స్వీకరించవచ్చు? బుధవారం తినమని చెప్పింది శాస్త్రం. శరీర పుష్టి కోసం మీరు బుధవారం రోజు పౌష్టికాహారాన్ని తీసుకోమని చెప్పింది. ఓన్లీ బుధవారమేనా? బుధవారం చెప్పింది ప్రత్యేకంగా. అంటే తినే వాళ్ళు ఉంటారు, రకరకాల వర్ణాల వాళ్ళు ఉంటారు కాబట్టి తినొచ్చు, తప్పేం కదా. బుధవారం తినమని చెప్పింది, ఆదివారం వద్దని చెప్పింది. ఎందుకు అంటే వధించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక నాన్ వెజిటేరియన్ కోడినో మేకనో తిన్నారు, దాన్ని కట్ చేస్తారుగా. వధ అనేటువంటి శనికి సంబంధించిన కారకత్వం, రవికి శనికి పడదు, షష్టాష్టకాలు అవుతాయి ఇవి. సో శనికి సంబంధించిన కారకత్వాన్ని ఆదివారం రోజు చేస్తే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క బెనిఫిట్ మీరు పొందలేకపోతారు. సో ఇది ఖచ్చితంగా మార్చుకోవాలి. అందుకే ప్రత్యేకించి ఇట్లాంటి సందర్భాల్లో సండే ఒకవేళ పడే వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే సార్, ఒక్క నామం ఏదైనా చెప్పండి చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఇది ఆ రోజు కనుక చేసుకోవాలి అనుకుంటే కనుక భానుమండల మధ్యస్థ. రైట్, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అని చెప్తారు చేసుకొని ఖచ్చితంగా త్రిపుష్కర యోగం ఉన్నటువంటి ఈ యోగవంతమైనటువంటి సమయం ప్రతి ఒక్కరికి ఆ యోగాల్ని తీసుకురావాలి, పాపాలని దగ్ధం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమాత్రే నమః.